హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. బంగ్లాదేశ్లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతదేశం తన దౌత్య వ్యూహాన్ని అత్యంత చాకచక్యంగా అమలు చేస్తోంది. ఇటీవలే మరణించిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ హాజరు కావడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇంతకీ విదేశాంగ మంత్రి బంగ్లాదేశ్కి వెళ్ళడానికి వెనుక ఉన్న అసలు కారణాలేంటి? భారత మాస్టర్ ప్లాన్ ఏంటి? భవిష్యత్తులో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు, భారత రాయభార కార్యాలయాలపైన నిరసనలు జరుగుతున్న జయశంకర్ స్వయంగా ఢాకా వెళ్లడం వెనుక బలమైన కారణం ఉంది. సాధారణంగా బిఎన్పి భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించే పార్టీ అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీతో సత్సంబంధాలు అనివార్యమని భారత్ భావిస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత రాబోయే ఎన్నికల్లో బిఎన్పి అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో భారత్ ఒక అడుగు ముందుకేసి భవిష్యత్తు కోసం పునాదులు వేస్తోంది. ఖలీదా జియా కుమారుడు, బిఎన్పి కాబోయే నాయకుడు తారిక్ రహమాన్కు ప్రధాని మోదీ పంపిన వ్యక్తిగత లేఖను జయశంకర్ స్వయంగా అందించారు. 17 ఏళ్ల ప్రవాసం తరువాత స్వదేశానికి వచ్చిన తారిక్ రహమాన్ తన తల్లిలా కాకుండా అన్ని మతాల వారిని కలుపుకొని పోతారని ప్రకటన చేయడం భారత్కు సానుకూల అంశం. ఈ విషాద సమయంలో వారికి అండగా నిలవడం ద్వారా ఒక గుడ్ విల్ గెస్చర్ను భారత్ ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో పాకిస్తాన్ తన విదేశాంగ మంత్రిని పంపకుండా కేవలం అసెంబ్లీ స్పీకర్ను పంపించడం గమనించాలి. దీనికి కారణం పాకిస్తాన్కు ఉన్న సంకట స్థితి. ఒకవైపు బిఎన్పితో సంబంధాలు ఉన్నా మరోవైపు పార్టీకి ప్రధాన ప్రత్యర్థి అయిన ఇస్లామిస్ట్ శక్తులు జమాత్ ఈ ఇస్లామీని పాక్ వదులుకోలేదు. జమాత్ శక్తులను సంతృప్తిపరచడం కోసం పాకిస్తాన్ తన ప్రాతినిధ్యాన్ని తగ్గించుకుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న మోదీ ప్రభుత్వం జయశంకర్ వంటి సీనియర్ డిప్లొమాట్ను పంపి దౌత్యపరమైన అధికారాన్ని సాధించింది. బంగ్లాదేశ్ గడ్డపైన భారత వ్యతిరేక శక్తులు, ముఖ్యంగా పాకిస్తాన్ మద్దతు ఉన్న తీవ్రవాద సంస్థలు నియంత్రణలో ఉండాలంటే రాబోయే ప్రభుత్వంతో స్నేహం తప్పనిసరి. అందుకే అవామీ లీగ్తో పాత బంధాన్ని గౌరవిస్తూనే బిఎన్పితో కొత్త ప్రయాణానికి భారత్ సిద్ధమవుతోంది. మళ్ళీ ఆ బాటలోనే దౌత్య దీపాన్ని వెలిగించిన జయశంకర్ పర్యటన దక్షిణాసియా రాజకీయాల్లో భారత్ పోషించబోయే కీలక పాత్రలకు నిదర్శనంగా నిలుస్తోంది.